తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు వైసీపీ కార్యకర్త వెంకటకృష్ణారెడ్డి ఉన్నారు. మాట్లాడదాం. సార్ ఏంటి సార్, వైసీపీ ఏమో 170 గెలుస్తూ ఉంటున్నారు, కానీ ఎన్నికలకు ముందే శర్మిల గారు సాక్ ఇచ్చింది అడుకోవచ్చా? జగన్ సోదరి శర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి జగన్మోహన్ రెడ్డికి మంచి సాక్ ఇచ్చారు. అట్లనే కడప ఎంపీ కానీ పులివెందుల ఎమ్మెల్యేగా శర్మిల పోటీ చేస్తారని సైతం ప్రచారం జరుగుతుంది. ఒకవేళ పోటీ చేస్తే జగన్ పరిస్థితి ఏంటి సార్? సార్ పోటీ చేసినా కూడా జగన్ గారు గెలుస్తారు సార్. ఎందుకంటే అక్కడ షర్మిల అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చూస్తారు సార్. షర్మిల జగన్ గారి చెల్లి అవ్వచ్చు, రాజశేఖర్ గారి కూతురు అవ్వచ్చు, అంతవరకే. పార్టీకి వచ్చేసరికి మన ఏపీని నిట్టనంలో నిలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకని షర్మిలాని కాంగ్రెస్ అభ్యర్థి చూస్తారు, కానీ రాజశేఖర్ కూతురుగా చూడరు. జగన్ గారు 100% గెలుస్తాడు, షర్మిల గారు 80% గెలవదు పోటీ చేసినా కూడా. అంటే ఇప్పుడు శర్మిల ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంతో శర్మిల పాత్ర చాలా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏదైతే 16 నెలలు జైల్లో ఉన్నారో మొత్తం శర్మిల కదా పార్టీ కోసం సర్వీస్ చేసింది, పార్టీ కోసం ప్రచారం మొత్తం అంతా లీడ్ చేసింది శర్మిల. ఇప్పుడు అట్లాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, శర్మిల వెంటే నడుస్తారని చెప్తున్నారు. సార్ చేసింది సార్, నేను కాదంటే సార్ అవకాశాలు ఇస్తారేమో, వెయిట్ చేయాలి కదా. నువ్వు తొందరపడి తెలంగాణలో పార్టీ పెట్టుకున్నావు, ఏముంది అక్కడ సాధించింది ఏమని చెప్పండి? ఉపయోగం ఏమైనా ఉందా? పోటీ చేస్తానని చెప్పావు, పోటీ చేయలే, అభ్యర్థులు ప్రకటించావు. ఎంత మైనస్ అయ్యో చూడండి. రాజశేఖర్ గారి బిడ్డగా నీకు మంచి గౌరవం ఉంది, మంచి గుర్తింపు ఉంది, మేము కూడా ఒక సిస్టర్ లాగా భావిస్తాం. కానీ ఉపయోగం ఏం చెప్పండి? అక్కడ ఆట ఫ్లాప్ అయిపోయావు కదా. అది ఎందుకంటే ఒక స్టాండ్ ఇప్పుడు జగన్ గారి దగ్గర ఇప్పుడు ఒక 4.5 ఏళ్ళు అయింది సార్, ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది. వెయిట్ చేయండి, ఇస్తాడేమో, దాని ఏముంది? వెయిట్ చేయాలి కదా, ఓపిక ఉండాలి కదా. ఈ లోపల పార్టీ పెట్టేసుకుని చేసుకుని అక్కడ చేసావు, అక్కడ అయిపోయింది. 3 సంవత్సరాలు చేయలేంది, ఇక్కడ వచ్చి 3 నెలలు ఏం చేసిద్దండి మేడం గారు? మేము రాజశేఖర్ గారి సిస్టర్గా, మా సొంత సిస్టర్గా భావిస్తాం, కానీ అంతవరకేనండి. ఓటింగ్ పరంగా వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు 100% జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గారిని ఏ శక్తులు కూడా ఏం చేయలేవు సార్. అది ఏ శక్తి అని అవ్వచ్చు, షర్మిల గారు అవ్వచ్చు. షర్మిల గారు వరకు రాజశేఖర్ గారి కూతురు వరకేనండి. ఇక నుంచి ఆ వైఎస్ షర్మిల గారు కాదు సార్. అంటే రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్లు చీలిపోతాయి జగన్మోహన్ రెడ్డికి, అందుకే పులివెందుల్లో ఓడిపోతాడు. శర్మిల ప్రభావం రాయలసీమలో, కడప జిల్లాలో ముఖ్యంగా బలంగా ఉందని చెప్తున్నారు. ఏ ఉండదండి, ఇవన్నీ టీడీపీ ప్రచారాలు సార్. ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళు ఫేక్ పుట్టిస్తూ ఉంటారు కదా, ఎందుకంటే ఇవన్నీ లేనిపోయిన పుట్టిస్తుంటారు కదా సార్. వైసీపీకి కార్యకర్తలందరూ కూడా వైసీపీ పార్టీకి ఓటేస్తారు సార్. పొరపాటుకు ప్రేమ ఉంటుందండి, గుండెలో ఉంటుంది, ఉంటే ఓటేస్తారా? ఓటేయరు కదా. వైసీపీ సైనికులు ఎందుకంటే కష్టపడేది సార్. డెఫినెట్గా 100% జగన్ గారికే సపోర్ట్ చేస్తారు సార్, వేరే పార్టీకి వేయరు. షర్మిల గారికి కాంగ్రెస్కి ఎందుకు వేస్తారండి? అసలు కాంగ్రెస్కి దేనికి వేయాలి? అసలు ఇప్పుడు నిట్టనిలో ఇచ్చేసారు కదా, ఎందుకు వేయాలి అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటు? దేనికి వేయాలి? ముందు వాళ్ళ నాయకులు చెప్పానండి, మాకు పలానా దానికి ఓటు వేయమండి అని చెప్పి వాళ్ళ నాయకులు చెప్పానండి. ఏఐసీసీ ప్రెసిడెంట్ కానీ, మన ఏపీసీసీ ప్రెసిడెంట్ కానీ, మాకు పలానా చేసాం మేము, మీకు మంచి చేసి ఆంధ్రప్రదేశ్కి ఓటు వేయమని అడిగి హక్కుంది వాళ్ళకి. అడగమని చూద్దాం. అంటే ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామందికి టికెట్లు ఇవ్వట్లేదు, కొత్త అభ్యర్థులు తెర మీద తీసుకొస్తున్నారు. ఎవరికైతే టికెట్లు రావట్లేదో వాళ్ళంతా కూడా శర్మిల వెంట నడుస్తారని చెప్తున్నారు. ఎగ్జాంపుల్గా చూసుకుంటే మంగళగిరికి సంబంధించి ఇదే నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే రాజీనామా చేశాడు. శర్మిల బాటలో నేను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతా అంటున్నాను. అట్లనే చాలామంది ఆయన బాటలో జాయిన్ అవుతారని చెప్తున్నారు. ఆర్కే గారు మంచి వ్యక్తే సార్. 10 years అవినీతి లేకుండా పరిపాలన చేశాడు, మేము కాదను. మంచి వ్యక్తే. నువ్వు బయట పోయిన తర్వాత మాకు సంబంధం లేదు, నువ్వు వైసీపీ సంబంధం లేదు, నీకు కూడా మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఏంటి ఒకటి సార్, గెలిచే అభ్యర్థి టికెట్లు ఇస్తారు సార్, గెలవడంలో టికెట్లు ఇవ్వరు కదా. ఇప్పుడు మన గంజి చిరంజీవి గారు అంటే బీసీ అభ్యర్థి కదా. ఈయన ఒక ఫార్ములా పెట్టుకున్నారు జగన్ గారు. ఏం పెట్టుకున్నారు? ఎస్సీని బీసీని ప్రోత్సహిద్దాం అనే కాన్సెప్ట్ పెట్టుకున్నాడు. మరి ఆయన గౌరవించాలి కదా. ఎప్పుడు మనమే పరిపాలించాలా? ఎప్పుడు రెడ్లు చదువుసే పరిపాలించాలి కాదు కదా. అందరికి భాగస్వామ్యం కల్పిద్దాం, బీసీలు ఎస్సీలు ఎస్టీలు వెళ్ళాలని చెప్పి వాళ్ళకు కూడా ఇద్దాం అన్నాడు అవకాశం. అది మన ఆర్కే గారు కూడా చెప్పాడు పోయినసారి, ఇంకా నేను పోటీ చేయనండి బీసీలకి అని చెప్పారు. అది ఏమవుతుంది సార్? ఇప్పుడు సీట్లు ఇవ్వడం వాళ్ళందరూ పోయినా ఉపయోగం లేదు. చంద్రబాబు నాయుడు గారు 23 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే జగన్ గారు భయపడలేదు సార్. ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది?